హాయ్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో ఎగ్ దోశ ఎలా చేసుకోవాలో నా స్టైల్లో చూపిస్తాను. ముందుగా 2 ఎగ్స్ తీసుకొని ఇలా ఒక బౌల్లో ఆ ఎగ్లో ఉన్నది మొత్తం తీసుకోవాలి. కొంచెము ఉప్పు, కొంచెము పసుపు, కొంచెము కారం వేసుకోవాలి. కారము అవి వేసుకున్నాక ఒక విస్కర్తో బాగా మనము ఈ కారము, పసుపు, ఉప్పు అంతా ఈ ఎగ్లో కలిసేలాగా మనము విస్కర్తో బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. సైడ్ ఉన్న ఆ కారము, పసుపు అంతా ఎగ్లో బాగా మిక్స్ అయ్యి కలిసిపోయేలాగా మనము బాగా బీట్ చేసుకోవాలి విస్కర్తో. చూసారు కదా, ఇలాగ అంతా కలిసిపోయేలాగా మనము విస్కర్తో ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకుంటాం మామూలుగా ఇలాగనమాట. కొంతమంది ఎగ్ దోశ వేసేటప్పుడు దోశ వేసి దోశ పైన ఎగ్ కొట్టేసి వేసేస్తారు. కానీ నేను చూపించాను కదా ముందు, ఇలా ముందుగానే ఇలాగ నేను ఎగ్ అంతా కలుపుకొని ఒక బౌల్లో పెట్టుకుంటారనమాట. దోశ పిండి మనకు ఇలాగా మరీ జారుడికి కాకుండా మరీ గట్టిగా కాకుండా దోశకి ఎలాగుంటుందో పిండి ఎలా కలుపుకోవాలి. ముందుగా ఒక కడాయి పెట్టుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా ఒక కడాయి పెట్టుకున్నాము. దోశ కడాయి పెట్టుకున్నాము. ఇప్పుడు ఆ దోశ కడాయి మనకు బాగా హీట్ అయ్యేలా చూసుకున్నాము. హీట్ అయ్యేలాగా చూసుకోవాలి. చూసారా, ఆల్మోస్ట్ దోశ కడాయి అనేది మనకు హీట్ అయిపోయింది. ఇప్పుడు మనము దోశ పిండి కలుపుకున్నాము కదా, ఇప్పుడు మనము దోశ అనేది మనము కడాయి మీద వేసుకోవాలి. 2 గంటలు అయితే 2 గంటలు వేసుకోవాలి, లేకపోతే కొంతమంది 1 గంట వేసుకుంటారు. అది ఎవరు స్టైల్లో వాళ్ళ ఇష్టం. అది నేనైతే ఇలాగ 2 గంటలు అయితే వేసుకుంటాను. ఇప్పుడు మనము నెక్స్ట్ ఇలాగా దోశని బాగా కడాయి మీద బాగా అప్లై చేసుకోవాలి నీట్గా మనము. అప్పుడైతే మనకు దోశ అనేది బాగా కాలడం జరుగుతుంది అనమాట. అంటే ఎగ్ వేసుకుంటాం కదా, అప్పుడు పచ్చి అనేది లేకుండా దోశ అనేది బాగా కాలడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్నాం కదా ఎగ్, ఒక బౌల్లో తీసుకొని ఎగ్ అనేది మనం కలిపి పెట్టుకున్నాము కదా, ఒక స్పూన్ అనేది తీసుకుని స్పూన్తో మనము కలిపి పెట్టుకున్న ఎగ్ని ఇలాగా దోశ పెనం మీద మనం దోశ వేసుకున్నాం కదా, ఆ దోశ మీద ఇట్లాగా స్పూన్తో కొంచెం కొంచెం వేసి ఇలా నీట్గా ఇలా అప్లై చేసుకోవాలన్నమాట. అప్పుడైతే మనకు దోశ అనేది బాగా రావడం జరుగుతుంది. అంటే అప్పుడు ఎగ్ దోశ కాబట్టి బాగా అన్ని వైపులా బాగా కాలడం జరుగుతుంది. ఇలా వేసుకొని స్పూన్తో బాగా ఇలాగ నీట్గా ఇలాగ దోశ మీద అప్లై చేసుకున్నామంటే మనకు దోశ అనేది మంచి కలర్ఫుల్గా బాగా వస్తుంది. మనం చూడగానే తినేయాలన్నంత ఇష్టం అనిపిస్తుంది అనమాట. చూసారు కదా, ఇలాగ నీట్గా ఇలాగ స్పూన్తో వేసుకొని ఇలా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనము కొంచెం ఆయిల్ అనేది మనము యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది ఇప్పుడు మనము ఆయిల్ అనేది ఈ దోశ మీద మనము వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా ఎగ్ దోశ మీద ఆయిల్ అనేది మనం వేసుకుంటే మనకు ఆ స్మెల్ అనేది రావడం జరగదనమాట. కొంతమంది మిరియాల పౌడర్ని కూడా అప్లై చేసుకుంటారు. ఎగ్ పొరట్లో కానీ ఎగ్ ఆమ్లెట్లో కానీ అలా కూడా వేసుకుంటారు. దోశలో కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే వేయలేదు. కొన్నిసార్లు వేస్తాను, కానీ ఈసారి వేయలేదు. వేసుకుంటే ఆ ఎగ్ స్మెల్ అనేది కొంతమందికి పడదు అని అంటారు కదా, వాళ్ళ కోసము మిరియాల పౌడర్ అనేది కొంచెం మనము ఆ దోశ మీద అప్లై చేసుకున్నామంటే ఆ నీసు వాసన అనేది ఎగ్ స్మెల్ అనేది మనకు రాదు. ఎగ్ దోశకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఎగ్ దోశ. మీరు కూడా ఇలాగే నా స్టైల్లో ఎలా చేయాలో చూపించాను. చెప్పాను కదా, కొంతమంది దోశ మీద ఎగ్ కొట్టేసి ఎలా వేస్తారు, అలా అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇలా వేసుకుంటాను. ఇలా చూపిస్తున్నాను నా స్టైల్లో. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో దోశ. ఎగ్ దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకున్నాము. ఇప్పుడు ఎగ్ దోశ కాంబినేషన్ ఏదైనా పౌడర్ కానీ మిరప పౌడర్ కానీ సాంబార్ కానీ ఉంటే భలే ఉంటుంది కదా టేస్ట్. చూసారు కదా, ఎగ్ దోశ రెడీ అయిపోయింది. వేడి వేడి ఎగ్ దోశ, సాంబారు, మిరప్పొడితో ఎగ్ దోశ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాగే ఈజీగా సింపుల్గా ఎగ్ దోశని ప్రిపేర్ చేసుకుని
మీ ఇంట్లో మీ పిల్లలకి మీరు వడ్డించేసుకొని తినేయండి. థ్యాంక్ యూ.